హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ వ్లాగర్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ వ్లాగర్స్. అయితే ఇవాళ మన వీడియో ఏంటి అంటే మేము ఒక టూర్ అయితే ప్లాన్ చేసినాం అనమాట. టూర్ వచ్చేసి ఎక్కడెక్కడికంటే నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. పోయేంత వరకు ఎక్కడికి వెళ్ళినాక ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అనిపిస్తుంది, ఇంకో ప్లేస్ అనిపిస్తుంది, ఇంకో ప్లేస్ అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట. సో మేము ఇప్పుడే మా వ్యాన్కి పూజ చేసినాం. సో మేము వెళ్ళింది ఫ్యామిలీతోని. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యామిలీతో వెళ్తామని చెప్పేసి. మేమేమి అనుకున్నాం కానీ అక్కడ వెళ్ళినాక ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయి ఫిక్స్ అయిపోయింది అనమాట. సో మేమైతే లాస్ట్ సీట్ తీసుకున్నాము, మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, ఫోటో సో లాస్ట్ సీట్లో కూర్చొని పుట్టు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మనకి స్పేస్ సరిపోలేదు అనమాట. సో ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళేది ఇక్కడికంటే మా వాళ్ళు ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు, మా బావ వాళ్ళని కూడా అక్కడ పికప్ చేసుకున్న తర్వాత ఇక్కడికనే తెలుస్తుంది. సో ట్రావెలింగ్ స్టార్ట్ అయినాక మాకైతే మస్తు అంటే మస్తు ఒక వైబ్ వస్తుంది అనమాట. ఎందుకంటే వెళ్ళే ప్లేసెస్ చాలా ఉన్నాయంట, ఏమేమో ఉన్నాయంట. కానీ మేము వెళ్ళేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది తర్వాత తెలుస్తుంది. కానీ మాకు వెళ్తుంటే ఈ విజువల్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. అయితే మా మామ బర్త్డే అనమాట. బర్త్డే అని చెప్పి అందరికి దావత్ చేస్తుందని చెప్పేసి టూర్ ప్లానింగ్ చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంకొక 4 మెంబర్స్ యాడ్ చేసుకున్నాం బావాలని. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికంటే ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ వెళ్ళేదంటే కాణిపాకం అంట. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళే బయటికి టూర్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ గణేశన్ పూజ దగ్గరికి వెళ్తారంట. మ్యాక్స్ అంటే ఏ పూజ అయినా సరే చేసినప్పుడు ఫస్ట్ గణేష్ పూజనే ఫస్ట్ చేస్తారు కాబట్టి సో అట్లనే అనేసి అది వెళ్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫర్ కాణిపాకం. ఫస్ట్ కాణిపాకం వెళ్తాం అనమాట. అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ అంట. సో గోల్డెన్ టెంపుల్ అప్పుడు వెళ్ళాను కాబట్టి మీకు అంత చూపించలేదు, ఇప్పుడు కొంచెం చూపిస్తా, ఓకేనా?
ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్తే మొత్తం సప్ప ఉందని చెప్పి టైం పాస్ అవుతలేదు అసలు మాకు ఏం చేయాలి అర్థమవుతలేదు. సో ముందుకు వచ్చేసి ముందు కూర్చొని కార్డ్స్ ఆడదామని చెప్పేసి కార్డ్స్ ఓపెన్ చేసినాం. చేసి కొద్దిసేపు కార్డ్స్ అయితే టైం పాస్ చేసినాం అనమాట. కార్డ్స్ ఆడుతుంటే అయిపోయిన తర్వాత ఇంకొంచెం వీడియో తీసుకున్నాం. దాని తర్వాత ఇక బయట నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ జర్నీ చేసినాం మొత్తం A to Z మొత్తం నైటే జర్నీ అంతా. సో ఈ డ్రైవర్కి ఎట్లా ఒప్పుకుందేమో కానీ ఒక దగ్గర ఆపుకొని కొన్ని కావాల్సిన సామాన్లు తీసుకున్నాం అనమాట ఫుడ్ వేసుకోవడానికి. యాక్చువల్లీ మేము ఫుడ్కి ఇంతమందికి ఫుడ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఒక సిలిండరు ఇంకా రైస్ ఇట్లా స్టవ్ కూడా తీసుకెళ్ళాం అనమాట. అప్పుడప్పుడు ఆగి చేసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసినాం. అయితే నేను ఆల్రెడీ కాణిపాకం వెళ్ళినా కాబట్టి దాని అక్కడ ఒక్క క్లిప్ కూడా తెలియదు. ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నా మేము అందరం వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్ పోయి లోపలికి పోయి వచ్చినాక నేను వీడియో తీసిన అనమాట. చూడండి దీని అమ్మ ఏముంటుందా బై. సో ఫ్రెండ్స్ ఇగో ఇది మా ట్రాలీ. మేము వెళ్ళని వచ్చిన ట్రాలీ ఏమంటారు ట్రావెలర్ ఏ ట్రావెలర్లో వచ్చినాను అది మామ. Yo mom, what's going on? ఎక్కడికి వచ్చినా మామ? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. గోల్డెన్ టెంపుల్ మామ ఇది. సో ఫ్రెండ్స్ మేము అందరం గోల్డెన్ టెంపుల్కి వచ్చినాము. టెంపుల్ మీకు కనిపించాలంటే అక్కడికి వెళ్ళాలి. మామ పోయిద్దాం అట్లా. సో ఫ్రెండ్స్ మీకు అందరికి ఒక విషయం చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే మా మామ ఎందుకు అట్లా కూర్చుందంటే యాక్చువల్లీ మా బావ ఏం చేసిందంటే టూర్కి వెళ్దామంటే మంచి గోవాను ఏదో పాండిచ్చేరియో లేకపోతే మంచిగా పుట్టుపట్టు ఎంజాయ్ చేయడానికి ఇట్లాంటి టూర్ పోదాం అన్నట్టు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. మున్నారు అట్లా. కానీ మా అన్నవాళ్ళు టెంపుల్కి తీసుకొచ్చేసరికి పాపం ఫీల్ అయినట్టుండు. యాక్చువల్లీ మనకి టెంపుల్ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది కానీ కనిపించట్లేదు. నేను కనిపించేలాగా తీయాలి. హౌ వెయిట్ ఐ విల్ గో దేర్. యాక్చువల్లీ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం ఒక చిన్న మ్యూజిక్ పెడతారు అన్నమాట టెంపుల్ దగ్గర. ఏ టెంపుల్ ఇక్కడ అట్లా పెట్టింది అన్నమాట అనిపిస్తుంది. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1. సో ఇది మెయిన్ ఎంట్రీ చూద్దాం. యాక్చువల్లీ నేను వీడియో కోసం బయటకు వచ్చాను అనమాట వీడియో తీయడానికి. ఆల్రెడీ మన వాళ్ళందరూ టెంపుల్లో దర్శనం చేసుకున్నారు, అయిపోయింది. బయట లంచ్ ప్రిపేర్ చేసేది అనమాట. అక్కడ టెంపుల్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అక్కడ లంచ్ చేసేసి వచ్చేసినాం బయటికి. సో ఇది గోల్డెన్ టెంపుల్ గేట్ నెంబర్ 1 మెయిన్ గేట్. గోల్డెన్ టెంపుల్ అంటే ఆ గోల్డెన్ టెంపుల్ కాదు, ఇది వచ్చేసి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అనమాట. మహాలక్ష్మి దేవత ఉంటుంది. గోల్డెన్తో తయారు చేసినది. మొత్తం కంప్లీట్గా గోల్డ్ ఉంటుంది అనమాట. సో దీని ఫొటోస్ కొన్ని పెడతాను మీరు చూడండి. ఇది ఇప్పుడు చూపించిన స్టార్ కనిపిస్తుంది, ఆ స్టార్ అనమాట. కంప్లీట్ ఇప్పుడు ఆ స్టార్ ఎట్లుందో మొత్తం తిరిగి టెంపుల్ని దర్శనం చేసుకుని మళ్ళీ ఆ స్టార్ నుంచి బయటికి రావాలన్నమాట. అది గోల్డెన్ టెంపుల్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఉన్నది. సో ఇందులో అంటే కంప్లీట్గా ఒక పీస్ ఉంటుంది అనమాట. మీరు ఆ బై వాక్ ఆ స్టార్ మొత్తం తిరగాలన్నమాట. ఆ స్టార్ మొత్తం తిరుగుతుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టెంపుల్ మెయిన్ టెంపుల్. అక్కడ కనిపిస్తున్న ఫోటో అయినా ఉంటాడు, మొత్తం అయినదే ఉంటుంది మొత్తం. అక్కడ ఆ రూట్ పంపారు. అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి, ఏమంటారు కమాన్లు కనిపిస్తున్నాయి కదా. ఆ కమాన్ల నుంచి అయితే ఎంట్రీ ఉండదు ఎవరికి, అంటే వాళ్ళకు ఉంటుంది మనకు ఉండదు. సో ఈ మెయిన్ టెంపుల్ వచ్చేసి లోపల టెంపుల్ ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం గోల్డ్తోనే ఉంటుంది. లోపల దేవత కూడా గోల్డ్తోనే ఉంటుంది అనమాట ఇది. సో గేట్ నెంబర్ 1 నుంచి ముందుకు వస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ గేట్ నెంబర్ 2 ఉంది. సో మనం గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వెళ్తే మన వెహికల్ పార్కింగ్ ఉందన్నమాట. అండ్ టెంపుల్ కోసం బాగానే ట్రై చేసాం కానీ ఎక్కడ కనిపించట్లేదు, చాలా లోపలికి ఉంది. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసిరా మొత్తం ఇదే అనమాట. అయితే మేము ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికంటే నెక్స్ట్ అట్లా చెప్తాను. సో అంతలోపు ఈ వీడియో అయితే కంప్లీట్ ఎండ్ వరకు చూసేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, లైక్ కొట్టండి, ఓకేనా. కొంచెం సపోర్ట్ చేయండి జరా, ఓకేనా. సీ యూ సూన్, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి.
ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.